హలో కడప పీపుల్, వెల్కమ్ టు ఆర్కే కన్స్ట్రక్షన్స్. ఈరోజు మనము ఒక వాటర్ ప్లాంట్ సేలింగ్ ఉందండి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది మరి ఎక్కడ కాదు, మన కడప ఎస్విఎస్ కాలనీ అనగా మార్చిపల్లె రోడ్లో ఉన్నటువంటి ఎస్విఎస్ కాలనీ రోడ్డు చివరి భాగంలో ఉంది. ఇది మొత్తము 40 సెంట్లు. ఇందులో 10 సెంట్లు ఫ్యాక్టరీ విభాగం ఉంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఫ్యాక్టరీ. ఇది ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి షెడ్. ఇప్పుడు చూస్తున్నటువంటి రూము ఇక్కడ ఉన్నటువంటి లేబర్ పనిచేసే వాళ్ళు ఉండేదానికి ఉన్నటువంటి ప్లేస్. ఇది ఒక సర్వీస్ యార్డ్. ఇది ఫ్యాక్టరీకి సంబంధం లేదు. ఫస్ట్ బిగినింగ్లో ఇక్కడ వాటర్ బాటిల్స్ మేకింగ్ అనగా మినరల్ వాటర్ బాటిల్స్, వాటర్ ఫిల్అప్ చేయడానికి ఉపయోగించే బాటిల్స్ తయారు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని బాటిల్స్ ఉన్నాయి. దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఈ మిషన్లో చిన్న బబుల్స్ని ఇంజెక్ట్ చేసి దాని ద్వారా ఈ కూలర్ అండి, దాని ద్వారా వాటర్ బాటిల్స్ తయారు చేసి ఆ బబుల్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఆ బబుల్, ఈ బబుల్ని పెట్టి మిషన్లో చేసినప్పుడు మనకి చిన్న వాటర్ బాటిల్స్ అనేటువంటివి జనరేట్ అవుతాయి. ప్లస్ ఈ మిషన్కి కావాల్సినటువంటి సపరేట్ ఎక్విప్మెంట్ ఇవన్నీ పెట్టింది. ఇది ఆల్రెడీ ఒక కేసు 100 రూపాయలు మాత్రమే నడిపేవారు, ప్రీవియస్గా నడిపేవారు. ఇది చూద్దామండి. ఇప్పుడు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్యాక్టరీ లోపల విభాగాలు, పరికరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇది బయట భాగము. ఇది లోపల ఉన్నటువంటి ల్యాబ్ అండి. మొత్తం ల్యాబ్ వెరిఫికేషన్, వాటర్ ప్యూరిఫై ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అని తెలియజేసేటువంటి ల్యాబ్ ఇది. దీనికి సపరేట్గా ఒక వ్యక్తి రెగ్యులర్గా నియమించబడ్డారు. ఇక్కడ 3 విభాగాల్లో వాటర్ చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి ఆల్రెడీ కంపెనీ అంటే ఫ్యాక్టరీ తరఫున ఒకరు ఉండేవారు. ప్రస్తుతం అయితే ఎవరు లేరు. దీన్ని ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటే దీనికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండాల్సిందే. ఇంకా ల్యాబ్ తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ మిషన్. దీని గురించి తర్వాత చెప్తున్నాను. దీనికంటే ముందు ఇక్కడ 2 విభాగాలు. ఇది వాటర్ క్యాన్స్ పెట్టుకునేదాన్ని స్టోరేజ్ రూమ్స్ అండి. ఇది వాటర్ క్యాన్స్ ఫిల్అప్ చేసేటువంటి రూమ్, వాటర్ భద్రపరిచేటువంటి రూమ్. ఇది వాటర్ బాటిల్స్ని, వాటర్ ప్యాకెట్స్ని తయారు చేసి స్టోర్ చేసేటువంటి రూమ్ సపరేట్గా. వీటి వాటికి సపరేట్ ఉన్నాయండి. వాటర్ క్యాన్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ. దాని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మీరు వాటర్ ప్లాంట్ అంటే వాటర్ ప్యూరిఫికేషన్ జరిగేటువంటి వాటర్ ప్లాంట్ ఇది. ఇక్కడ మొత్తం 4000 లీటర్స్ వాటర్ ప్యూరిఫై అయ్యేటువంటి కెపాసిటీ ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఇది. ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడినది ఇది. ఇక్కడ మొత్తం 4000 లీటర్లు ప్రిపేర్ అంటే రోజుకి ప్యూరిఫై అవుతుంది. ఇక్కడ ప్యూరిఫై అయిన వాటర్ని మనము వాటర్ క్యాన్స్ కానీ, బబుల్స్ కానీ, వాటర్ బాటిల్స్కి ఫిల్అప్ చేసి ఫీల్ చేస్తాము. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం అక్కడ ప్యూరిఫై అయినటువంటి వాటర్ని ఏదైతే బాటిల్ బయట తయారైంటాయో ఇక్కడ బాటిల్ని ఇన్సర్ట్ చేసి ఆ బాటిల్లో నీరు అంటే చూడండి ఫిల్లింగ్ మిషన్ అనమాట. ఫిల్లింగ్ ఇందులో నుంచి వాటర్ బాటిల్స్ ఇక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ వాటర్ బాటిల్ క్లీన్ అయిన బాటిల్లోకి ఆటోమేటిక్గా వాటర్ అనేటువంటి ఫిల్ అవుతుంది. ప్యూరిఫికేషన్ జరిగినటువంటి వాటర్ ఇది దానికి చెక్ చేసుకుంటూ, దానికి సీల్ వేసుకుంటూ, దాని తర్వాత వాటర్ బాటిల్స్ ఒకదాని తర్వాత ఒకటి సీల్లో వెళ్తుంది. చివరికి ఇక్కడ సీల్ లేబుల్ కూడా పడుతుంది. అట్ ద సేమ్ టైం MFG మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ సీల్ కూడా ఇందులో సెట్ అయిపోతుంది. చివరికి మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వాటర్ బాటిల్ ఇలా ఈ ట్రాక్ పైన ఇలా వెళ్తుంటాయి. ఆ చివర మొత్తం అన్ని బాటిల్స్ కలెక్ట్ చేసి సీల్ చేస్తుంటాయి. కేస్కి కొన్ని బాటిల్స్ అని చెప్పేసి కేస్కి 10 లేదా 12 బాటిల్ని పెట్టేసి సీల్ చేసేటువంటి మిషన్. మరొకసారి చూడొచ్చు వాటర్ ప్యూరిఫై సెంటర్ ఇది. చూద్దాం. ఇక్కడ వాటర్ బాటిల్స్ ప్యూరిఫై అయిన బాటిల్స్ సీల్ చేసేటువంటి విభాగం ఇది.
10 లేదా 12 వాటర్ బాటిల్ స్టీల్ చేసి బయటకు వస్తుంది. మొత్తం ప్యూర్ సెట్టింగ్ అండి ఇది. ఇప్పటి వరకు కంటిన్యూస్గా కనీసం 6 మంది పనిచేసే వాళ్ళు ఇక్కడ, డైలీ రెగ్యులర్ లేబర్ అనమాట. వాళ్ళకి సాలరీస్ కూడా మంచి 10,000 ఉంటుంది. ప్లస్ ఇందాక ల్యాబ్ టెక్నీషియన్ చెప్పుకున్నాం కదా, ల్యాబ్ టెక్నీషియన్ కూడా 12,000 నుంచి 15,000 సాలరీ ఉంటుంది. వీళ్ళందరితో పాటు 2 ఫ్యాక్టరీకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి 2 లేబర్ ఉంటారు. వాళ్ళకి 10 నుంచి 15,000 జీతం ఉంటుంది. మొత్తంగా ఈ ఫ్యాక్టరీని లీజ్కి ఇవ్వడానికైనా సిద్ధమే, లేకపోతే సేలింగ్కైనా సిద్ధమే అండి. కస్టమర్ వచ్చేసి సేలింగ్ అమౌంట్ 80 lakhs చెప్పి ఉన్నారు. 80 lakhs కాదు, నేను అంత పెట్టుకోలేను అనుకుంటే మీరు లీజ్కైనా మాట్లాడవచ్చు. ఒక 20 lakhs అమౌంట్